ప్రపంచమే షాక్ అయ్యే సముద్ర ప్రాజెక్ట్. ఇప్పటి వరకు భూమి మీద పరిగెత్తే రైళ్లను చూసాం. కొండలను చీల్చుకుంటూ వెళ్లే టన్నెల్ మార్గాలతో పాటు అండర్ గ్రౌండ్ రైలు మార్గాన్ని కూడా చూసుంటాం. కానీ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఏకంగా సముద్రంలోని నీటి మధ్యలో హై స్పీడ్ రైలు ప్రయాణం మొదలైతే అది కూడా 100-200 కాదు, ఏకంగా 2000 కిలోమీటర్ల పొడవైన మార్గంలో ఈ రైలు పరుగులు పెడితే ఇది అసలు సాధ్యమయ్యే పనేనా అని అనుకోవచ్చు. కానీ ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర రైలు మార్గాన్ని మన దేశంలో రూపుదిద్దుకుంటోంది. సాధారణంగా భారత్ నుండి దుబాయ్ వెళ్లాలంటే విమానంలో 2 నుంచి 3 గంటలు పడుతుంది. అదే సమయంలో ఇండియా నుండి దుబాయ్కు వెళ్ళటానికి రైలు మార్గంలో సాధ్యపడుతుందా లేదా అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. నిజంగానే ఇది సాధ్యపడుతుందా? ఇది పూర్తయితే కలిగే లాభాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ రైలు మార్గం ఇండియాలోని ముంబై నుండి దుబాయ్ వరకు నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. దీంతో ఆసియాలో 2 దేశాలను కలుపుతూ వాణిజ్యపరంగా అత్యంత పురోగతి సాధించనున్నాయి. భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య సరికొత్త రవాణా విప్లవం రాబోతోంది. ముంబై నగరాన్ని దుబాయ్ నగరంతో అనుసంధానిస్తూ అరేబియా సముద్రం అడుగున 2000 కిలోమీటర్ల పొడవైన హై స్పీడ్ నీటి అడుగున రైలు మార్గాన్ని నిర్మించే ఒక సంచలనాత్మక ప్రాజెక్టు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. యుఏఈకి చెందిన నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్ NABL ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సారథ్యం వహిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే కనుక ఈ 2 నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 2 గంటలకు తగ్గిపోతుంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2018లోనే ప్రతిపాదనలు రాగా దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై అన్వేషణ కొనసాగుతుంది. నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్ తో పాటు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సభ్యులు దీనికి సంబంధించిన కసరత్తు చేస్తున్నారు. గంటకు 600 నుండి 1000 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు సముద్ర గర్భంలో ప్రయాణించనుంది. ఈ ప్రతిపాదిత నీటి అడుగున రైలు హైపర్ లూప్ వ్యవస్థను పోలిన అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుంటుంది. గంటకు 600 నుండి 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ రైలు ఇండియా, యుఏఈ మధ్య కనెక్టివిటీని గణనీయంగా పెంచుతుంది. సాంప్రదాయ విమాన ప్రయాణానికి ఇది ఒక వేగవంతమైన, సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంజనీర్లకు అనేక సవాళ్లు ఎదురవనున్నాయి. ప్రయాణికుల రవాణాతో పాటు ఈ ప్రాజెక్టు ముడి చమురు, నీటి వంటి వస్తువుల రవాణాను కూడా సులభతరం చేస్తుంది. తద్వారా ఈ 2 దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడతాయి. ఆర్థిక, లాజిస్టికల్ అవసరాలను తీర్చగల సామర్థ్యం ఈ ప్రాజెక్టు సొంతం. ఇది ద్వంద్వ ప్రయోజనాలతో కూడిన సమర్థవంతమైన నమూనాగా రూపొందించబడింది. ఇంజనీర్లకు అనేక సవాళ్లు. అయితే 2000 కిలోమీటర్ల పొడవైన సముద్ర గర్భంలో సొరంగం నిర్మించడం అనేది ఇంజనీర్లకు అనేక సవాళ్లు విసురుతోంది. ఈ ప్రాజెక్టుకు అపారమైన నిధులు అవసరమవుతాయి. ఈ ప్రాజెక్టు కేవలం 2 నగరాలను కలపడమే కాదు, 2 దేశాల భవిష్యత్తును, ప్రపంచ రవాణా ముఖ చిత్రాన్ని కూడా మార్చే శక్తిని కలిగి ఉంది. ఈ ప్రాజెక్టు కల్లా నిజమయ్యే రోజు కోసం ప్రపంచం ఎదురు చూస్తుంది. చూడాలి మరి ఇది పట్టాలెక్కుతుందా లేదా అనేది. ప్రపంచమే షాక్ అయ్యే సముద్ర ప్రాజెక్ట్. ఇప్పటి వరకు భూమి మీద పరిగెత్తే రైళ్లను చూసాం. కొండలను చీల్చుకుంటూ వెళ్లే టన్నెల్ మార్గాలతో పాటు అండర్ గ్రౌండ్ రైలు మార్గాన్ని కూడా చూసుంటాం. కానీ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఏకంగా సముద్రంలోని నీటి మధ్యలో హై స్పీడ్ రైలు ప్రయాణం మొదలైతే అది కూడా 100-200 కాదు, ఏకంగా 2000 కిలోమీటర్ల పొడవైన మార్గంలో ఈ రైలు పరుగులు పెడితే ఇది అసలు సాధ్యమయ్యే పనేనా అని అనుకోవచ్చు. కానీ ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర రైలు మార్గాన్ని మన దేశంలో రూపుదిద్దుకుంటోంది. సాధారణంగా భారత్ నుండి దుబాయ్ వెళ్లాలంటే విమానంలో 2 నుంచి 3 గంటలు పడుతుంది. అదే సమయంలో ఇండియా నుండి దుబాయ్కు వెళ్ళటానికి రైలు మార్గంలో సాధ్యపడుతుందా లేదా అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. నిజంగానే ఇది సాధ్యపడుతుందా? ఇది పూర్తయితే కలిగే లాభాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ రైలు మార్గం ఇండియాలోని ముంబై నుండి దుబాయ్ వరకు నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. దీంతో ఆసియాలో 2 దేశాలను కలుపుతూ వాణిజ్యపరంగా అత్యంత పురోగతి సాధించనున్నాయి. భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య సరికొత్త రవాణా విప్లవం రాబోతోంది. ముంబై నగరాన్ని దుబాయ్ నగరంతో అనుసంధానిస్తూ అరేబియా సముద్రం అడుగున 2000 కిలోమీటర్ల పొడవైన హై స్పీడ్ నీటి అడుగున రైలు మార్గాన్ని నిర్మించే ఒక సంచలనాత్మక ప్రాజెక్టు ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
యూఏఈకి చెందిన నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్ NABL ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సారథ్యం వహిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే కనుక ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 2 గంటలకు తగ్గిపోతుంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2018లోనే ప్రతిపాదనలు రాగా దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై అన్వేషణ కొనసాగుతుంది. నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్ తో పాటు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సభ్యులు దీనికి సంబంధించిన కసరత్తు చేస్తున్నారు. గంటకు 600 నుండి 1000 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు సముద్ర గర్భంలో ప్రయాణించనుంది. ఈ ప్రతిపాదిత నీటి అడుగున రైలు హైపర్ లూప్ వ్యవస్థను పోలిన అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుంటుంది. గంటకు 600 నుండి 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ రైలు ఇండియా, యూఏఈ మధ్య కనెక్టివిటీని గణనీయంగా పెంచుతుంది. సాంప్రదాయ విమాన ప్రయాణానికి ఇది ఒక వేగవంతమైన, సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంజనీర్లకు అనేక సవాళ్లు ఎదురవనున్నాయి. ప్రయాణికుల రవాణాతో పాటు ఈ ప్రాజెక్టు ముడి చమురు, నీటి వంటి వస్తువుల రవాణాను కూడా సులభతరం చేస్తుంది. తద్వారా ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడతాయి. ఆర్థిక, లాజిస్టికల్ అవసరాలను తీర్చగల సామర్థ్యం ఈ ప్రాజెక్టు సొంతం. ఇది ద్వంద్వ ప్రయోజనాలతో కూడిన సమర్థవంతమైన నమూనాగా రూపొందించబడింది. ఇంజనీర్లకు అనేక సవాళ్లు. అయితే 2000 కిలోమీటర్ల పొడవైన సముద్ర గర్భంలో సొరంగం నిర్మించడం అనేది ఇంజనీర్లకు అనేక సవాళ్లు విసురుతోంది. ఈ ప్రాజెక్టుకు అపారమైన నిధులు అవసరమవుతాయి. ఈ ప్రాజెక్టు కేవలం 2 నగరాలను కలపడమే కాదు, 2 దేశాల భవిష్యత్తును, ప్రపంచ రవాణా ముఖ చిత్రాన్ని కూడా మార్చే శక్తిని కలిగి ఉంది. ఈ ప్రాజెక్టు కల్లా నిజమయ్యే రోజు కోసం ప్రపంచం ఎదురు చూస్తుంది. చూడాలి మరి ఇది పట్టాలెక్కుతుందా లేదా అనేది.